దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకునేటువంటి సత్యం ఏంటనగా, దేర్ ఈజ్ ఎ బాంబ్ ఇన్ గిలాద్. గిలాదులో గుగ్గిలం ఉన్నది అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. 7 విషయాలను ప్రభు కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి 7 విషయాలను ఈ ఉదయకాలపు సమయంలో మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిది, దిస్ బాంబ్ వాజ్ నీడెడ్. ఈ గుగ్గిలము అవసరమై ఉన్నది అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ గుగ్గిలము అవసరమై ఉన్నది అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, ఇట్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ ట్రీ. ఈ గుగ్గిలము ఒక చెట్టు నుండి ఉద్భవించినది. ఈ గుగ్గిలము ఒక చెట్టు నుండి ఉద్భవించినది అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఇట్ వాజ్ ఫ్రాగ్రెంట్ అండ్ ప్రెషస్. అది సువాసన కలిగినది మరియు విలువైనది అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఇట్ పొజెస్డ్ మార్వలస్ క్యూరేటివ్ ప్రాపర్టీస్. అది అద్భుతమైన స్వస్థతను కలిగి ఉన్నది అనే విషయాన్ని నాలుగవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఇట్ వాజ్ నియర్ ఎట్ హ్యాండ్. అది అందుబాటులో ఉన్నది అనే విషయాన్ని ఐదవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఇట్ వాజ్ ఈజీలీ అప్లైడ్. అది సులువుగా పూయవచ్చును అనే విషయాన్ని ఆరవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఇట్ హ్యాడ్ టు బి అప్లైడ్. అది పూయవలెను అనే విషయాన్ని ఏడవదిగా మనము ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడ చూసినా అనారోగ్యం, రోగము, బాధలతో అనేక మంది మనుష్యులు బాధపడుతూ ఉన్నారు. ఎన్ని ఆసుపత్రులు కట్టినా ఆసుపత్రుల్లో పేషెంట్లకి కొదవలేదు. ఎక్కడ చూచినా గుంపులు గుంపుల కింద ఈ యొక్క రోగస్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లోనే కాదు, ప్రభుత్వ హాస్పిటల్లో అయితే మా పాప కేజీహెచ్లో చేసేది ఒక మంచం మీద ఇద్దరిని, ఒకరినేమో కాళ్ళు ఆ పక్కనే, ఒకరినేమో కాళ్ళు ఈ పక్క పెట్టి, అది అసలు మంచమే చిన్నదే, దాని మీద పండుకోబెట్టి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి విధానం చూస్తే అసలు ఈ రోగమే అనేటువంటిది ఈ లోకంలో లేకపోతే ఎంత బాగుండు. ఒకవేళ రోగం వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా తగ్గిపోతే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఈ దినాన్ని మీకున్న రోగం ఏదైనాను, మీకున్న అనారోగ్యం ఏదైనాను తగ్గించడానికి ఒక్కరే ఉన్నారు. తగ్గించడానికి ఒకే మందు ఉన్నది. ఆ ఒక్కని ద్వారా లభించేటువంటి యొక్క స్వస్థతను మీరందరూ కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 2 విషయాలు చెప్పిన తర్వాత మనము వాక్యపు లోతులోకి వెళ్దాం. ఈ అనారోగ్యము, ఈ రోగం అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉంటుందో. ఒక ఆమె గర్భము ధరించి 9 మాసాలు మోసి ప్రసవించేటువంటి సమయం వచ్చేసరికి ఆసుపత్రికి తీసుకెళ్ళబడింది. పరిస్థితి క్లిష్టంగా ఉంది. డాక్టర్లు సమాలోచన చేస్తున్నారు. బిడ్డ బ్రతకాలా, తల్లి బ్రతకాలా అని ఆలోచన చేస్తూ
డాక్టర్లు ఏం నిర్ణయం తీసుకున్నారని అంటే, ఎలాగ ఈవిడికి కొంచెం వయసు అయిపోయింది కదా, బిడ్డను రక్షించి తల్లిని వదిలేద్దామని చెప్పేసి ఆపరేషన్ చేసి పిల్లోడిని బయటికి తీయగలిగారు, కానీ తల్లిని రక్షించలేకపోయారు. తల్లి చనిపోయింది పురుట్లోనే. అప్పుడు ఈ పిల్లోడిని తీసుకెళ్ళి తండ్రికి ఇస్తే, ఆ తండ్రి ఏమన్నాడనంటే, నా భార్యను చంపేసిన బిడ్డ నాకు అవసరం లేదన్నాడు. తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు తల్లిని కోల్పోయాడు, తండ్రి కూడా బిడ్డను వద్దంటున్నాడు. ఎంత భయంకరమైన విచారకరమైనటువంటి విషయం అది. ఇదొకటి. రెండవది, ఒక ఆవిడ కవల పిల్లలను కన్నది. అందులో ఒక పిల్లోడేమో చురుగ్గా ఆరోగ్యవంతంగా ఉన్నాడు, రెండో పిల్లోడేమో మతి స్థిమితం లేకుండా పుట్టాడు. మతి స్థిమితం లేకుండా పుడితే ఇద్దరిని పెంచుతున్నారు తల్లిదండ్రులు. ఒక రోజున పిల్లోడు ఆడుకుంటూ ఆడుకుంటూ రోడ్డు మీదకి వెళ్తే వాహనం గుద్దేసి చచ్చిపోయాడు. మంచి పిల్లోడు చచ్చిపోయాడు, మతి స్థిమితం లేనోడు ఉన్నాడు. అప్పుడు తండ్రి అనుకుంటున్నాడు, చచ్చిపోయేది ఏదో ఈ మతి స్థిమితం లేనోడు చచ్చిపోయి ఆ మంచి పిల్లోడన్నా బ్రతుకుంటే బాగుండు కదా అని అనుకుంటున్నాడు. ప్రతి కుటుంబంలోనూ ప్రతి చోట ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య. అన్ని రోగాలకే ఒకే మందు ఉంటే ఎంత బాగుండు. అన్ని రోగాలను నయం చేసేటువంటి ఒకే డాక్టర్ ఉంటే ఎంత బాగుండు. అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా యూదా దేశపు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు మందు అందుబాటులో ఉంది, మందు ఇచ్చేటువంటి ఊరు కూడా అందుబాటులోనే ఉంది, మందు ఇచ్చేటువంటి వైద్యుడు కూడా అందుబాటులోనే ఉన్నాడు. కానీ మీకు మాత్రము రోగము తగ్గట్లేదు. ఎందుకు రోగం తగ్గట్లేదు అని అంటే, దానికి కారణాలు ఏం చెప్తున్నానంటే, మొట్టమొదటిగా మీరు దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. రెండవదిగా మీరు విగ్రహారాధన చేస్తున్నారు. మూడవది, దేవునికి అవిధేయులుగా ఉన్నారు. ఇప్పుడు చర్చిలోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఏమి వినాలనుకుంటున్నారో తెలుసా? నీ రోగాలన్నీ తగ్గిపోతాయి, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీకు ఏం బాధ ఉండదు, నువ్వు హ్యాపీగా ఉంటావు అని పాస్టర్ గారి దగ్గర నుంచి వినాలని మీరు అనుకుంటున్నారు. అంతే కదండి, అంతే కదా. అందుకనే కదా అక్కడిక్కడికి పరిగెట్టడానికి గల కారణం. ఆశీర్వదించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా బతికేయాలి. ఇలాగ ఉంటే అసలు పరలోకంలోకి వెళ్ళాలని ఎవరికి అనిపిస్తుంది? అన్నీ ఇక్కడ ఉంటే, అన్నీ ఇక్కడే బాగుంటే పరలోకంకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? అబ్బాయి ఇక్కడే బాగుంది, దేవుడా ఇంకా ఇంకా ఆయుస్సు ప్రభువా ఇంకెక్కడ ఉంటాను అని అనొచ్చు కదా. ఈ బాధలన్నీ ఎందుకు కలుగుతున్నాయనంటే, ఈ లోకం మీద నీకు విరక్తి రావాలి, లోకం మీద మమకారం చచ్చిపోవాలి. ప్రభువా నీ దగ్గరికి వచ్చేస్తాను, నీ దగ్గరే ఉంటాను అనేటువంటి ఆశ మనకు కలగాలని ఇవన్నీ కలిగినాయి. ఈ రోజున మనం అనారోగ్యంతో బాధపడటానికి కారణము దేవుని మీద మనము ప్రకటించిన తిరుగుబాటు. ఈరోజు మనము బాధలతో ఉండటానికి గల కారణము విగ్రహారాధన. మూడవది, మనము దేవునికి విరోధంగా ఉండటానికి, దేవుని ఈ యొక్క బాధలు అనుభవించడానికి కారణము అవిధేయత. నేను దేవుడి మీద ఎప్పుడు తిరగబడ్డానండి అని అనొచ్చు. నువ్వెప్పుడైతే దేవుడు చెప్పింది చేయలేదో, దేవుడు చెప్పింది ఎప్పుడైతే నువ్వు చేయలేదో, నువ్వు దేవుని మీద తిరగబడినట్లే లెక్క. ఎప్పుడైతే దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేనన్నా ప్రేమించావనుకో,
నువ్వు విగ్రహారాధన చేసినట్టు లెక్క. దేవుని మాట కంటే ఇంకొకరి మాట మనకు ఎక్కువైపోయింది అనుకోండి, అది అవిధేయత కింద లెక్క. ఈ మూడు మనం చేయట్లేదా? మనం కరెక్ట్గా ఉంటే దేవుడు ఎందుకు తగ్గించడు? ఎందుకు స్వస్థతనివ్వడు? యోధా ప్రజలకు హెచ్చరిస్తున్నాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా. ఇర్మియా మనం బైబిల్ గ్రంథాన్ని చదివితే అందరికంటే ఎక్కువ కన్నీరు కార్చినటువంటి ప్రవక్త. కన్నీరు తన గురించి కార్చలేదు, తన ప్రజల గురించి కార్చాడు. అతని కన్నీరు ఎంత తీవ్రమైందంటే దేవుడు అన్నాడు, ఇర్మియా నువ్వు పెళ్లి చేసుకోవద్దు. అందరికీ పెళ్లి చేసుకోవాలి, బండ్ల మీద తిరగాలి, పిల్లలను కానాలి, బోళ్ళని కోరికలు ఉంటాయి కదా. కానీ యవనస్తుడి దగ్గరికి వచ్చి అన్నాడు, ఇర్మియా నువ్వు పెళ్లి చేసుకోకు. నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదనంటే నీది కన్నీటితో కూడినటువంటి పరిచర్య. నువ్వు ఏడుస్తూ ఉంటే ఏడిసే మొగుడిని చూసి భార్య మాత్రం ఎలా సంతోషంగా ఉంటుంది? అందుచేత నీ వివాహమును త్యజించి నమ్మకమైనటువంటి పనివానిగా నువ్వు నా యొక్క పనిని చేయమని ఈ యొక్క ఇర్మియాకు అప్పగించాడు. ఇంత కష్టపడి ఇంత కన్నీరు కారిస్తే ఇర్మియాకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే ఒక్కడ కూడా రక్షణ పొందలేదు, ఒక్కడ కూడా గౌరవించలేదు, ఒక్కడ కూడా విధేయత కనపరచలేదు. అయినప్పటికీ ఇర్మియాను దేవుడు నమ్మకస్తుడిగా చూచాడు. మిగిలిన అబద్ధ ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారనంటే మీకు ఏమవ్వదు, మీరు హాయిగా ఉంటారు, మీరు బాగా ఉంటారు, ఇది చెప్తున్నారు అబద్ధ ప్రవక్తలు. యథార్థవంతుడైనటువంటి ప్రవక్త ఎప్పుడూ కూడా హాయిగా ఉంటుంది జీవితం అని చెప్పడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి తప్పించేటువంటి వాడు దేవుడే. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నిజమైన ప్రవక్త మీకు శ్రమ కలుగుతుంది, కానీ ఆ శ్రమలో నుండి తప్పించేటువంటి వాడు మీ దేవుడే అని చెప్తాడు. అబద్ధ ప్రవక్త ఏం చెప్తాడంటే అసలు మీకు శ్రమలే రావో, మీకు రోగాలే రావో, మీకు అప్పులే ఉండవు. మా ఇంట్లో పనిచేసే ఆవిడ 2,81,000 అప్పు ఉందంట ఆవిడకి. ఒక ప్రార్థన పేపర్ మీద రాసి, అయ్యగారు మీరు కూడా ప్రార్థన చేయండి అని ఆ కాగితం నాకు ఇచ్చింది. ఆ కాగితం చదివేసిన తర్వాత మళ్ళీ ఆవిడకి ఇచ్చేసాను. ఆవిడ అంటుంది, అయ్యగారు నా అప్పులు తీరుతాయంటారా? నా అప్పులు తీరుతాయంటారా? తీరుతాయి లేదు నాకు ఎలా తెలుస్తుంది? అప్పులు తీర్చాలనంటే ఎలా తీరుతాయి? తీర్చాలనే గుణం ఉండాలి ఫస్ట్. రెండు, తీర్చడానికి నువ్వు కష్టపడాలి. ఎవరొకరిని ఎత్తిమే చేతేద్దామంటే అన్నాళ్ళకే నువ్వు అప్పులు తీర్చలేవు. కానీ తీర్చుదామనేటువంటి గుణం నీకు ఉన్నట్లయితే, కష్టపడినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు ఖచ్చితంగా తీరుతావు. చచ్చిపోయే టైంకి నువ్వు ఎవరికి రుణం ఉండవు. ప్రేమ విషయంలో తప్ప దేని విషయంలో కూడా మనం ఎవరికి రుణం ఉండకుండా చనిపోవాలనేటువంటి తాపత్రయంతో మనం అందరం కూడా బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు యోధా ప్రజలతో ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. అబద్ధ ప్రవక్తలందరూ అంటున్నారు మీకేమవదో, మీరు ఇక్కడే ఉంటారు, మీరు సురక్షితంగానే ఉంటారు అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఇర్మియా ద్వారా చెప్తున్నాడు మీకు సురక్షితము లేదు, మీరు ఈ దేశము నుండి బబులోను దేశానికి కొనుపోబడుతున్నారు. మీరు అక్కడి నుంచి, ఎందుకంటే ఇక్కడే స్వస్థత ఉంది. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 2 మాటలు చెప్తున్నాను. కొంతమంది వెళ్ళ మందుకు వెళ్తారు. దేనికి? మీ అందరూ తెలుసు కదా, ఎల్ల మందుకు దేనికి వెళ్తారు? కామెర్లు. ఎల్లలో ఎవడన్నా కామెర్లో చచ్చిపోడు అనుకోండి, ఏమంటారు అప్పుడు జనం? మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళాలి, మళ్ళీ అదే ఆదివారం ఇస్తాడు. అర్థమైందండి? కవిటం ఉంది ఇక్కడ వెస్ట్ గోదావరిలో, కవిటం ఉంది. కుక్క కడితే మందు ఇస్తాడు. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయక్కరొద్దేమో, కుక్క కడితే మందు ఇస్తారు. ఇప్పుడు కవిటంలో కుక్క కరి చచ్చిపోడు అనుకోండి, ఎంత దౌర్భాగ్యం అది. వెలలో కామెరలో చచ్చిపోడు అనుకోండి, ఎంత దౌర్భాగ్యం అది. అయ్యో మేము ఎక్కడో మాసర్ నుంచి వస్తున్నాము, కామెరలో వస్తుంటే వెళ్ళ ఉన్న ఊరిలో ఉండి మందిచ్చే దగ్గరికి వెళ్ళలేదని అందరూ తిట్టరా? ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఏమైందనంటే, గిలాదులో గుగ్గిలం ఉన్నది, మందు ఉన్నది, అక్కడ డాక్టర్లు ఉన్నారు, కానీ ప్రజలకు స్వస్థత లేదు. దగ్గరున్నప్పుడే నీకు స్వస్థత లేకపోతే దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడ స్వస్థత వస్తుంది?
బబులోను వెళ్ళిపోయిన తర్వాత గిలాదుకు నువ్వు ఎంత దూరం వెళ్ళిపోతున్నావు, అక్కడ స్వస్థత ఎలాగొస్తుంది? అందుచేత నా ప్రియ ప్రజలారా ఆలోచన చేయండి. మీరు తిరుగుబాటు మానండి, విగ్రహారాధన మానండి, అవిధేయతను మానండి, దేవుడిచ్చేటువంటి సంపూర్ణమైన స్వస్థతను మీరు పొందుకోండి అని దేవుడు ఇర్మియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, గుగ్గిలము లేదా? గుగ్గిలము అని అంటే బాంబ్, ఇంగ్లీష్లో బాంబ్ అంటారు. మీ అందరికీ తెలుసు కదా, జండు బాంబ్, ఇంకేంటది, అమృతాంజం బాంబ్, టైగర్ బాంబ్, అలాగే మరి రిక్షా మీద అమ్ముతూ ఉంటాడు ఏదో బాంబ్ అని. మా అమ్మాయి కొనుక్కునేది. రిక్షా మీద వస్తాడు డాక్టర్ బాంబు ఏదో, మరి ఆ బాంబులు కొనుక్కొని అందరు కూడా పెట్టుకుంటున్నారు. ఎంతమంది ఇంట్లో ఉన్నాయి ఈ బాంబులు? తలపోటు రాలేని వాళ్ళు ఎవరు? మా ఇంట్లో ప్రతి గదిలోనూ బాంబు ఉంటుందండి. మా అమ్మగారి దగ్గర అయితే 2-3 బాంబులు ఉంటాయండి. ఎందుకంటే ఏ రోజున కూడా బాంబు రాసుకోకుండా నిద్రపోదు ఆవిడ పక్కనగా నేను ఉంటే నాకు కూడా ఇచ్చే అంటాను. బాంబుతో మనకు అనుసంధానం అంత తీవ్రంగా ఉంటుంది, అంతేనా? అవునా కదా? ఎందుకంటే బిల్లలు మింగితం ఎందుకు కదా, బాంబు రాసుకుంటే తలపోటు తగ్గిపోతుంది. అసలు తలపోటు ఎందుకు వస్తుంది? తలపోటు రావడానికి 190 కారణాలు. అందులో ఒకటి నీ కళ్ళకి ఎక్కువ పని చెప్పేయటం వల్ల. అని చేత తలపోటు వస్తుందని వెళ్తే ఏమిస్తాడు? కళ్ళద్దాలు ఇస్తాడు. ఎన్ని కళ్ళద్దాలు ఉన్నాయి చూసారా? ఎంతమంది కళ్ళద్దాలు ఉన్నాయి? చంటి పిల్లడికి భూతద్దం కళ్ళద్దం ఉంది. ఎందుకంటే సెల్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది సెల్ ఇస్తే మాట్లాడకుండా ఉంటాడని సెల్ ఇచ్చేస్తున్నాడు అడికి. చిన్నప్పుడే భూతద్దాలు వేస్తున్నారు అడికి. ఇంకా కర్మ ఏంటో చూడండి, ఆలోచించేయండి. చిన్నప్పుడే భూతద్దాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనందరికీ బాంబు మన ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా జండు బాంబు సీసాను చూసినట్లయితే బాంబులాగా ఉంటుంది. ఆ సీసాకి కింద ఇలా పెట్టేసాడు, లోనకి లోపల ఏలు పెట్టేసి దానికి సీల్ వేసేసాడు కింద. మనం చూడటానికి ఏమో పెద్దగానే కనపడుతుంది. లోపలికి ఎట్టేటప్పటికి ఏమవుతుందని అంటే దాని చుట్టూ ఉంటుంది, మధ్యలోనేమో ఇలా పొడి సౌండ్స్ ఉంటుంది అన్నమాట. అది అంత మోసం ఒకసారి మీరు ఆలోచించేయండి. దానికంటే ఇంకా అమృతాంజముడు కొంచెం బెటర్, ఎందుకంటే అలాంటివి ఏం పెట్టలేదాడు. ఈ జండు బొమ్మడు మాత్రం ఎంత మార్కెటింగ్ చేసేస్తున్నాడు చూడండి. పక్కన జండు బాంబు ఉండి కూడా నువ్వు తలపోటుతో బాధపడుతున్నావు అంటే నిన్ను ఎవడేం చేయగలడు? ఇంకా గిలాదులో గుగ్గిలము లేదా అనే ప్రశ్నకు గుగ్గిలం ఉన్నది. రెండవది, అక్కడ వైద్యుడు లేడా? ఆ ప్రశ్నకు జవాబు వైద్యుడు ఉన్నాడు. మూడవది, స్వస్థత లేదా? ప్రస్తుతానికి స్వస్థత లేదు, కానీ దేవుడు నాకు స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా గుగ్గిలము అవసరమై ఉన్నది. ప్రియులారా, ఈ రోగాలన్నిటికీ మూలమేంటి అని ఆలోచన చేసినట్లయితే రోగాలన్నిటికీ జ్వరం వస్తుందా? మీ అందరికీ డోలో 650 పారాసెటమాల్ వేసుకోవాలి, మీ అందరికీ తెలుసు. చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్తే పారాసెటమాల్ ఇస్తాడు. కానీ పెద్ద డాక్టర్ ఏం చేయాలో తెలుసా? అసలు నీకు జ్వరం ఎందుకు వస్తుంది? పారాసెటమాల్ ఇవ్వటం కాదు అక్కడ సమస్య. అసలు జ్వరం రావటానికి లోపల ఏం జరుగుతుంది? లోపల నీకు రోగం ఉన్నట్లయితే ఆ రోగముతో నీ యొక్క తెల్ల రక్త కణాలు వాటితో పోరాడుతూ ఉండగా కొన్ని రక్తాలు యుద్ధంలో కణాలు చచ్చిపోతూ ఉంటే కొత్తవి ఉత్పత్తి అవుతుంటాయి. ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రక్రియలో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అనగా లోపల జబ్బుతో నీ యొక్క రక్త కణాలు ఏం చేస్తున్నాయి అన్నమాట, దెబ్బలాడుతుంటే నీ టెంపరేచర్ పెరుగుతుంది, నీకు జ్వరం వస్తుంది. చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడు, అయిపోతుంది. నువ్వు కంటిన్యూస్గా వస్తావు ఉన్నట్లయితే ఇది టైఫాయిడియా, మలేరియా, లేకపోతే ఇంకో జ్వరమా అని చెప్పేసి అప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తే నీకు ఎక్కడ లోపం ఉన్నదో అప్పుడు నీకు తెలియబడుతుంది. అప్పుడు సరైనటువంటి మందు ఇవ్వబడుతుంది. మన రోగాలన్నిటికీ రావటానికి కారణం ఏంటనంటే దానికి మూల కారణము పాపము. దేవుని వాక్యం తెలియజేస్తున్న మనిషి చచ్చిపోవటానికి కూడా కారణం ఎవరట? పాపమే. పాపము వలన వచ్చు జీతము మరణం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అసలు రోగం అంటే ఏంటో మనకు తెలిస్తే దానికి మందు ఇవ్వచ్చు. అందుచేత ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా
వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోగం ఉంది. కానీ ఆ రోగం నీకు ఎప్పుడు బయటపడుతుందని అంటే, నీకు ఏదైతే తీవ్రంగా ఉంటుందో, తీవ్రంగా ఉన్నప్పుడే ఆ రోగం భయపడుతుంది. అంతవరకు నాకు ఏ జబ్బు లేదు అంటావు నువ్వు. నాకు ఏ జబ్బు లేదని నువ్వు అనుకుంటావు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం జబ్బుల గురించి. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. నిత్యము తిరుగుబాటు చేయుచు. చూసారా, మనకి రోగం రావటానికి మెయిన్ కారణం ఏంటంటే దేవుని మీద, సృష్టికర్త మీద మనం చేస్తున్నటువంటి తిరుగుబాటే. వాక్యం చదువమ్మా. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడుందంటే జబ్బు? ఎక్కడుందంటే జబ్బు? నీ నెత్తి మీదే ఉందండి జబ్బు. అబ్బాయి నా నెత్తి చాలా బాగుందండి, నేను ఆరోగ్యంగా ఉన్నానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయంతే తెలుస్తుంది నీ నెత్తి మీద ఏం జబ్బు ఉందో. చదువమ్మా. ప్రతివాని గుండె బలహీనంగా ఉంది. అబ్బా తినేస్తున్నాం, తాగేస్తున్నాం, గొంతులేసేస్తున్నాం, మాకు ఎప్పుడు ఇలాగ ఉంటుంది అని అనుకుంటున్నావు. మీ గుండె ఏమైపోతుందంటే రోజు రోజుకి. అసలు పడుసోళ్ళ గుండె ఎలా ఉండాలండి? పడుసోళ్ళ గుండె ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఎవరు చచ్చిపోతున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు హార్ట్ అటాక్లు వచ్చి? పడుసోళ్ళు చచ్చిపోతున్నారు, ఇంకా ముసలోళ్ళే బెటరు. కారణం ఏంటంటే మీ గుండె బలహీనమైపోతుంది. ఎందుచేతనంటే మీరు తినే తిండి అలాంటిది, మీరు చేసే తిరుగుబాటు అలాంటిది, మీరు బ్రతికేటువంటి విచ్చలవిడి జీవితం అలాంటిది. అంచేత నెత్తి మీద మీకు రోగం ఉంది అంటున్నాడు, గుండె బలహీనమైపోయింది అంటున్నాడు. తర్వాత చదువు 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు. అమ్మా, కొంతమందికి ఏమో అరికాలు మంటలెక్కిపోతున్నాయి అంటున్నారు, కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి అంటున్నారు. ఎన్ని రకాల కంప్లైంట్లు చెప్తారంటే ఒక్కొక్కరి దగ్గర వినాలి కానివ్వండి, అన్ని కంప్లైంట్లే. డాక్టర్కి దేనికి మందు ఇవ్వాలో కూడా డాక్టర్ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ అయితే మందు ఇస్తాడండి, 2 కంప్లైంట్లు అయితే మందు ఇస్తాడు. నువ్వు తల దగ్గర నుంచి కాలు దాకా అన్నీ నొప్పులే అని చెప్తుంటే దేనికని ఇస్తాడు? ఏ జబ్బుకని ఇస్తాడు? అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఎవరు మాట్లాడరమ్మా? ఒక్క జబ్బు కాదండి అయ్యగారు. ఏం కాదు? ఒక్క జబ్బు కాదండి అయ్యగారు, ఒక్క జబ్బు కాదు. మరి ఇన్ని రకాల కంప్లైంట్లు చెప్తుంటే ఫస్ట్ ఇది అప్పుడు డాక్టర్కి ఏం చేయాలో అర్థమా? ఫస్ట్ దీనికి చేద్దామమ్మా, ఫస్ట్ దీనికి చేద్దాం ట్రీట్మెంటు. ఇది అయిపోయిన తర్వాత ట్రై చేద్దామని డాక్టర్ కూడా చేతులెత్తేటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమందికి ఏదైనా ఒక రోజు బాగుంటారేమో అనుకుంటే అసలు ఏ రోజు బాగోరు. మొన్న వారం బాగలేదు, ఈరోజు కొంచెం బాగుంది, నాకు కనీసం ఈ రోజు అన్నా బాగున్నాను, హ్యాపీ. అంతేగాని ఎప్పుడు చూసినా ఈశ్వరం అంటే పాస్టర్ గారు ఉంటే మీకేమనిపిస్తుంది? పాస్టర్ గారికి బోల్డ్ రోగాలు, మన కోసం ఏం ప్రార్థన చేస్తారని అనుకోరా మీరు? ఈ దినాన్ని దేవుని వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడు, నీ రోగం ఏంటో గుర్తుపెట్టుకో. ఆ రోగానికి ఏం అవసరమట? మందు అవసరమట. నాకు జబ్బు లేదనుకున్న వాళ్ళు, బైబిల్ చెప్తుందండి, నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా పడి. ఇవాళ నాకు మా మేనమామ మేము ఊహ ఎరిగినప్పటి నుంచి సిగరెట్లు కాలుతున్నాడు. ఊహ ఎరిగినప్పటి నుంచి సిగరెట్లు కాలుతున్నాడు. ఓ మేనమామని అయితే మా ఇంటికి రావద్దని చెప్పాము, ఎందుకంటే బాత్రూంలోకి వెళ్ళి కాల్చేస్తున్నాడు సిగరెట్లు. ఊరు ఇంకెప్పుడు మా ఇంటికి రాకో, సిగరెట్లు మానేసిన రోజున మా ఇంటికి అప్పటి దాకా రావద్దని చెప్పాను. సిగరెట్లు కాల్చేసి ఒక రోజున అంటున్నాడు, ఒరే నువ్వు పుట్టినప్పటి నుంచి కాలుతున్నా, నాకు గుండె అంత స్ట్రాంగ్గా ఉందో చూడని గుండె ఇలా కొట్టుకుని చూపించాడు నాకు. అదే సంవత్సరం చచ్చిపోయాను, అదే సంవత్సరం చచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే పైకి బాగానే ఉంటుంది, లోపల ఏం తినేలా తినేస్తూ ఉంటుంది లోపల. దానికి నువ్వేం చేస్తావు? నీ గుండె బాగానే ఉంది, కొట్టేసుకుని అందరూ చెప్పేస్తా నా గుండె బాగానే ఉంది. ఎవరు చెప్పడు? కొంచెం తేడా వచ్చిందంటే అస్సలు బాగోలేదండి అయ్యగారు, అస్సలు బాగోలేదండి. అమ్మ ఎంత ఒకసారిగా తాగే నాకు కోరిమిళ్ళని సార్లు వెళ్ళిపోయినాడు, అస్సలు బాగోలేదంటే అస్సలు బాగోలేదు.
గుండెని ఎవడు బలహీనం చేసేసాడు, నీ తలని ఎవడు పాడు చేశాడు, నీ ఒంటిని ఎవడు పాడు చేశాడు, నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేయబట్టే కదా, దేవుడు చెప్పింది చేయలేనుకోకుండా నీకు నచ్చింది చేయబట్టే కదా నీకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. నిత్యము తిరుగుబాటు అనగా ఈ రోజు కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండి అన్నా మారాలి. నువ్వు మారకుండా నిత్యము తిరుగుబాటులో ఉంటే నువ్వు కొట్టివేయబడతావట, నిన్ను దేవుడు తీసేస్తాడంట. దేవుడు నిన్ను తీయక ముందే, ప్రభువా నాకు గుగ్గిలం అవసరమై ఉన్నది. గుగ్గిలం అంటే ఇక్కడ మందు అవసరం ప్రభువా. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని డాక్టర్లు మార్చినా నా సమస్యకు పరిష్కారము లభించటం లేదు నాయనా, నాకు ఒక మందు అవసరం ప్రభువా అని దేవుని వేడుకున్నట్లయితే ఆ మందు నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నిన్న మురగశీర కార్తీ ఎంట్రన్స్ అని హైదరాబాద్లో చేప మందు పంపిణీ చేస్తారండి. మందు చేపలో పెట్టి చేపను బతుకున్న దాన్ని లోన కుదులుతారన్నమాట. బతుకున్న చేపకి మందెట్టి ఆ మందుని గొంతులో వదులుతారనమాట. అది కొట్టుకుంటా లోనకి వెళ్ళిపోద్ది పేగుల్లోకి. దానికి కొన్ని వేల మంది వచ్చారు. అన్ని చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి. మరి అంత జనం వచ్చి ఏం చేస్తున్నా తెలుసా, ఆ మందు కోసం ఎగబడిపోతున్నారు. ఎందుకంటే మాలో ఉన్నటువంటి రోగం తగ్గిపోవాలని. చిత్రం ఏంటో తెలుసా, నీసు తిన్నోళ్ళు కూడా మింగేశారు చేప. నీసు తినలేని వాళ్ళు కూడా చేప మింగేశారు. ఎందుకో తెలుసా, రోగం పోవాలని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మింగారు. అంటే అందరికి ఏమర్థం అవుతుందో తెలుసా, నాకు రోగం ఉంది, నాకు ఒక మందు కావాలి, నాకు అవసరమై ఉంది. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీకున్న రోగం ఏదైనా మీకు ఒక మందు అవసరం అనే సంగతిని మీరు గుర్తించండి. రెండవది, ఆ మందు ఎక్కడి నుంచి వస్తుంది? అది చెట్టు నుండి వచ్చును. మందు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చెట్టు నుండి వస్తుందట. గిలాదు అనేటువంటి ఊరిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నుండి ఈ మందు తయారు చేస్తారు. ఈ మందు ఎలా తయారు చేస్తారంటే, ఆ చెట్టును బెరడు కోస్తే అది ఒక రకమైనటువంటి పాలును కారుతుంది. ఆ పాలు కారుతాయి. ఎన్ని కారుతాయి అంటే రోజుకి మహా కారితే ఒక 50 చుక్కలు కారుతాయి. ఒక 50 చుక్కలు కారితే అది ఏం ఊరికే దొడదొడ ఏదో ట్యాప్లో వచ్చినట్టు వచ్చేది. చుక్క 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 కారుతూ ఒక 50 చుక్కలు కారుతుందో రోజుకి. అది చాలా విలువైంది. అది చెట్టు నుండి వచ్చేటువంటి ఆ పాలు మనిషికి ఏమిస్తున్నాయి తెలుసా? స్వస్థతను ఇస్తూ ఉన్నాయి. మీ అందరికీ ఒక 30-40 సంవత్సరాల కిందట వెనకాలకి వెళ్తే, ఇప్పుడు మన షాప్ దగ్గరికి వెళ్ళి ఒక గమ్ము డబ్బా ఇవ్వండి అంటే గమ్ము డబ్బా ఇచ్చేస్తున్నాడు. ఈ గమ్ము ఎలా తయారవుతుందో ఏంటో మనకి ఏం తెలీదు, మనకు కావాల్సినవి అంటించేసుకుంటున్నాం. ఓ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గమ్ము కావాలంటే ఏం చేసేవాళ్ళు? తుమ్మ సెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తుమ్మ సెట్ని కత్తితో కోసేవాళ్ళు. కత్తితో కోతే ఏమయ్యేది? మళ్ళా మరుసటి రోజు పొద్దున్న వెళ్ళి చూసేసరికి అది పాలు కార్చి ఇంత గడ్డ కింద కట్టేది. అర్థమైందా? ఇంత గడ్డ కింద కడితే ఆ గడ్డని తీసుకొచ్చి దేంట్లన్నా బాటిల్లో వేసి నీళ్ళు వేసి దాన్ని కలిపితే ఏమయ్యేది? గమ్ము అయ్యేది. అవునా? చెప్పండి. గమ్ము అలాగొచ్చేది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క గమ్మును తయారు చేయటానికి ఈ తుమ్మ చెట్టుని ఎలాగైతే కోసేవాళ్ళమో అలాగే ఈ చెట్టుని, ఈ గిలాదులో ఉన్నటువంటి ఈ చెట్టుని అలా కోస్తే రోజుకి ఒక 50 చుక్కలు కారుతుంది అనమాట. ఈ చుక్కలు కారినటువంటి దీనిలో చాలా మరి మెడిసిన్ ఉన్నదన్నమాట. అది గిలాదులోనే దొరుకుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలని అంటే ఈ గిలాదు వచ్చి ఈ యొక్క గుగ్గిలాన్ని తీసుకుని వెళ్తూ ఉండేవారు. ఇది చెట్టు నుండి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఎవరు ఈ చెట్టు అని ఆలోచన చేసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో ఈ మాటలు తెలియజేయబడుతున్నాయి. ఎవరి చెట్టు? గిలాదు అని అనగా కల్వరి శిలువ. చెట్టు అని అనగా ఆ శిలువ. ఆ
ఆ శిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య కార్చినటువంటి రుధిరమే మనందరికీ కూడా రోగము నుండి విముక్తి కలగజేసేటువంటి ఔషధము అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని మనం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, మ్రాను మీద మోసుకొని. మ్రాను అని అంటే ఏంటనగా ట్రీ, చెట్టు. ఆ చెట్టు మీద నుండి యేసు ప్రభు వారు ఏం కార్చారు? అతి పవిత్రమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన, అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఆ రక్తము అనేక మందిని ఏం చేస్తుందంటే వారి యొక్క అనారోగ్యము నుండి, వారి యొక్క రోగముల నుండి వారికి విముక్తిని కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత మనందరికీ ఏం అవసరం? గట్టిగా చెప్పండి అందరూ. మందు, గుగ్గిలము అవసరమై ఉన్నది. రెండవది, ఈ గుగ్గిలం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుండి వస్తుంది. కేరళలో రబ్బర్ చెట్లు ఉంటాయి. ఆ రబ్బర్ చెట్టుకి నాటెట్టి కొబ్బరి చెప్పులు కాదు, మన కొబ్బరి చెప్పులు చిన్నగా ఉంటాయి, కానీ కేరళలో ఇంత కొబ్బరి చెప్పులు ఉంటాయి అన్నమాట. దానికట్టే ఫస్ట్ టైం రబ్బర్ చెట్టు చూశాను నేను. చూసిన తర్వాత చెప్పులు కట్టుంటే అప్పుడు నేను అడిగాను అన్నమాట, మీరు ఇలా నాటెట్టారు కదా, ఎంత పాలు కారుతుంది అందులోకి అని అడిగాను. వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఎందుకంటే కొబ్బరి చెప్పు నిండా కారిపోతే ఎంత రబ్బర్ ఉత్పత్తి అయిపోతుంది. ప్రపంచంలో ఎక్కువ రబ్బర్ ఉత్పత్తి చేసేది మలేషియా. ఆ తర్వాత కేరళలోకి తీసుకొచ్చి రబ్బర్ ప్లాంట్ని పెట్టి అక్కడ రబ్బర్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దాంతో మనం చెప్పులు వేసుకుంటున్నాం. దాంతో మరి బస్ టైర్లు, లారీ టైర్లు తయారు చేయబడుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, అదేంటో తెలుసా? అది గొప్ప పంట. అక్కడ ఆ రాష్ట్రంలో అది ఒక పంట. దానివల్ల అనేక మంది కుటుంబాలు బాగుపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ మందు అవసరం. ఎవరైనా నాకు రోగం లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా టెస్టులకు వెళ్ళండి. టెస్టులకు వెళ్తే ఎక్కడ రోగం ఉందో చెప్తారు వాళ్ళు. ఎందుకంటే చాలామందికి షుగర్ ఉందండి, మాకు లేదనుకుంటున్నాను. మాకు లేదండి. కొంతమంది ఏమో దగ్గరగా ఉన్నామండి. ఎక్కడ ఉందంట? దగ్గర దూరం ఏమి ఉండదు. ఒకసారి వచ్చిన తర్వాత షుగర్ అంటే షుగరే, దగ్గరికైనా దూరంగా ఏమి ఉండదు. కొంతమంది ప్రీ డయాబెటిక్ ఉంటారు, అనగా వాళ్ళ దగ్గరగా ఉన్నామనుకుంటున్నారు. ఆ తర్వాత డయాబెటిక్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ షుగర్ వచ్చేసింది. అంచేత దగ్గర దూరం ఉండదమ్మా. ఒకసారి ఎంటర్ అయిందంటే అది కొనసాగుతూనే ఉంటుంది. అది ఎంత ప్రమాదకరమేనంటే మన దేశం అంట ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీ అయిపోయిందంట. దేంట్లోని? షుగర్లోని. మనం తినేది షుగరు, తాగేది షుగరు, అన్ని షుగరే. అంచేత ఒంటి నిండా ఏముంటుంది? షుగరే ఉంటుంది. దానివల్ల ఎంతమంది గుండెపోట్లు వస్తున్నాయి, ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు, ఎంతమంది కాళ్ళు వేళ్ళు తీసేస్తున్నారు. ఎందుకో తెలిసి ఈ షుగర్ వల్ల. కానీ మీ బాగా ముసలోళ్ళు అయిపోయి వయసులో వచ్చిందంటే మీరు ధన్యులు. ఎందుకంటే మాకు పొడిసోళ్ళకే వచ్చేసింది. అంచేత మీరు ఇంకా అదృష్టవంతులు మాకంటే మీరు. అయినప్పటికీ బ్రతకాలని అంటే ఏం చేయాలి? దేవుడే బ్రతికించాలి. నిన్న ఒక ఆయన చచ్చిపోయాడండి, 88 సంవత్సరాల వయసు. ఆయన గురించి తెల్లని వాళ్ళు ఎవరు? ఒక సామ్రాజ్యమే ఉంటుంది ఆయనకి, ఒక సామ్రాజ్యమే. ఆయన ఎప్పుడు కూడా అనుకునేవాడు అంటే రాజులాగా బతకాలనుకునేవాడు అంట. రాజులాగా బతకాలనుకున్నాడంట. కొంతమంది ఆయన చూసి అనుకుంటారంట, ఏమని తెలుసా, ఒక్క రోజైనా ఇలా బతికితే బాగుండు అనిపిస్తుందంట. అంతమంది వంటలు చేసేవాళ్ళు, అంతమంది అంట్లు కడిగేవాళ్ళు, అంతమంది ఇల్లు తుడిచేవాళ్ళు, అంత లగ్జరీ లైఫ్. 88 సంవత్సరాల వయసులో గుండుకి తేడా వచ్చింది. 88 సంవత్సరాల వయసులో గుండుకు తేడా వస్తే స్టంట్ వేయాలన్నారు. స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత మనిషి 2 రోజులకి చచ్చిపోయాడు. దేశమంతా నివరిపోతూ ఉంది. ఎంత ఎలాటోడువైనా సరే, నీ దగ్గర ఎంత సామ్రాజ్యం ఉన్నా సరే, నీ దగ్గర ఎంత డబ్బున్నా సరే, ఏదో ఒక రోజున ఖచ్చితంగా నువ్వు చచ్చిపోవాలి. చచ్చిపోయే ముందు నీ పాపం అనేటువంటి రోగానికి నువ్వు మందు సంపాదించుకుని ఆ పాపాన్ని నువ్వు కడిగేసుకున్నట్లయితే పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. ఒకవేళ పాపాన్ని కడుక్కోకపోయినట్లయితే నీకు ఏ రోగం లేకపోయినా నువ్వు నరకంలోనే ఉంటావు తప్ప దీవెనకరమైనటువంటి ప్రదేశంలో నీకు ఉండటానికి అవకాశం లేదు.
మూడవది, అది సువాసన కలిగినది మరియు విలువైనది. ప్రియులరా, మీరు గమనించండి, ఈ చెట్టులో నుంచి కారినటువంటి ఈ యొక్క 50 చుక్కలు కూడా ఎంత సువాసన వస్తుందని అంటే, ఆ సువాసన వలన ఎంత సుగంధం ఉందో, ఎంత మంచి పాళ్ళు ఉన్నాయో అనేటువంటిది మనకు దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అది చాలా విలువైంది. మీకు అర్థం చేసుకోండి, ఏదైతే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో దానికి విలువ ఉండదు. ఏదైతే ఉత్పత్తి తక్కువగా ఉంటుందో అది విలువైనటువంటిది. మా పెళ్ళైన కొత్తలో కాసు బంగారం 3,000 అండి. కాసు బంగారం 3,000. ఇప్పటికి ఇవాళ కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటేసా. అంత దారుణంగా ఉంది రేటు. ఏమైంది? ఎందుకు ఇలా పెరిగిపోతుంది? అమ్మ, బంగారం దాచుకున్న వాళ్ళందరూ దంజులు, అమ్మేసుకున్న వాళ్ళందరూ అంజులు. ఎందుకు ఈ బంగారానికి ఇంత వాల్యూ అని అంటే, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటిది కాదు. నీ విలువను నువ్వు కాపాడుకోవాలి, నీ యోగ్యతను నువ్వు కాపాడుకోవాలి. వాక్యం చెప్తుంది ఏమని? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారం. మనిషి అందంగానే ఉంటుంది కానీ లూజ్ క్యారెక్టర్, ఎవడు వెనకాల పడతాడు వెనకాల వెళ్ళిపోద్ది. దీనికి వాల్యూ ఏముంటుంది? మనిషి బాగానే ఉంది, మనిషి బాగానే ఉంది, నీకు క్యారెక్టర్కి వాల్యూ లేదు. క్యారెక్టర్కి వాల్యూ లేనప్పుడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తావు. నీ బతుకు ఉందే. అది నీ క్యారెక్టర్ విలువైనదైతే, నువ్వు ప్రయోజనకరమైనదైతే, నువ్వు ప్రయోజనకరమైన విలువైన దానమైనట్లయితే లక్షలు విలువ చేస్తావు, కోట్లు విలువ చేస్తావు. అందుచేత వివేకం లేని దానిలాగా ఉండకూడదనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది సువాసన కలిగింది. నీ క్యారెక్టర్ మంచిదైనట్లయితే అది సువాసన వస్తుంది. నీ క్యారెక్టర్ మంచిదైనట్లయితే విలువైనది అవుతుంది. ఈ ఔషధము అన్నిటి లాంటి ఔషధం కాదు. కొంతమంది బస్సు ఎక్కి వాళ్ళ బస్సు పడక నిమ్మకాయ పెట్టుకుని నిమ్మకాయ జీకి రకరకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో తలకాయ బయటకు పెట్టేసి అందరి మీద వాంతి వేసేస్తూ ఉంటారు. ఎంత అసహ్యమండి, ఎంత సిరాకండి. అదే సముద్రంలోనంట ఒక తిమింగలము వాంతి చేసుకుంటుందంటండి. తిమింగలం వాంతి చేసుకుంటుందంట. ఆ వాంతి ఖరీదు 35 కోట్లంట. చూసారా? మనిషి గొప్పడా లేకపోతే తిమింగలం గొప్పదా? అది వాంతి చేసుకుంటే 35 కోట్లంట మనిషికి. ఎందుకనంటే ఆ వాంతిని మెడిసిన్ తయారు చేస్తారట. ఆ మెడిసిన్ మనం అందరం మింగుతామంట. కొన్నిటి గురించి మనం తెలపోతామే, మంచిగా తెలితే మింగం. హోటల్లోకి వెళ్తున్నాం, నీట్గా టేబుల్ అన్నీ నీట్గా ఉంటున్నాయి, నైస్గా ఉంటాం. లోపడేమో సెమట కారిసేసి పోసేస్తున్నాడు. మనకి ఏం తెలదు, మనకు అవి ఏం తెలదు. నీట్గా పెట్టేశాడు, పెంగానే పేట్లు పెట్టాడు అనుకుంటున్నావు, కానీ లోపల అవతారం చూస్తే ప్లేట్ అక్కడ వదిలేసి వచ్చేస్తాం. మీకు అర్థమైందా? రాజుల భోజనం అని ఇట్టాడు ఒకడు. రాజుల భోజనం అని నేను అడిగాను, రాజులాగా ఎడతాడా భోజనం? వండేవాడు రాజు అని అడిగాను. అబ్బాయి వండేవాడు మామూలుడే అండి, ఓనర్ మాత్రం రాజుగారు. ఓనర్ రాజుగారు అంట, వండేవాడు మాత్రం ఈడే. ఆ రాజుల భోజనం. ఆ లోపల ఉండేవాడిని ఒకసారి చూడండి నాయన, ఒకసారి వంటగది చూడండి నాయన. హైదరాబాద్లో మన చెక్కింగ్కి వెళ్ళారండి. చెక్కింగ్కి వెళ్తే ప్రతి వంటగదిలోనే బొద్దింకలేనంట. పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి వాటిలో ప్రతి దాంట్లో బొద్దింకలేనంట. నిలవ మాసం అంట. కేఎఫ్సీలో కూడా పెట్టేసి పక్కన ఇట్టేసారు అంటాడు. అవి మనకి ఏపీసీ వేడివేడికి ఇచ్చేస్తున్నప్పుడు కేఎఫ్సీ. ఎందుకంటే ఇంటికాడ వండుకోవాలంటే బోల్డ్ అని పాటలు, అదే హోటల్లో తినాలని అంటే డబ్బులు కట్టేస్తే సరిపోతుంది. డబ్బులు ఎక్కువైపోయినాయి, అందరికీ జబ్బులు కూడా ఎక్కువైపోయినాయి. ఇది మన పరిస్థితి. ఈ గుగ్గిలము సువాసన కలిగినటువంటి గుగ్గిలము. రెండవది, ఇది విలువైనటువంటి గుగ్గిలము. ఎందుకంటే యేసయ్య రక్తము చాలా విలువైంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది,
ఏమని తెలియజేస్తుందో తెలుసా? ఆయన వెండి చేత మనల్ని విమోచించలేదు, బంగారం చేత మనల్ని విమోచించలేదు, విలువ కలిగినటువంటి రాళ్ల చేత మనలను విమోచించలేదు, కానీ అమూల్యమైనది పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా దేవుడు మనందరినీ కూడా విమోచించాడు. అందుచేత ఈ రక్తము చాలా విలువైనది. ఈ రక్తాన్ని సాదృశ్య రూపములో మనము తీసుకొనబోతున్నాం. దీన్ని తినుట ద్వారా, దీన్ని తాగుట ద్వారా నీకు ఏం రావాలని అంటే స్వస్థత రావాలనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వది, దీనిలో స్వస్థపరిచేటువంటి గుణాలున్నాయి. స్వస్థపరిచేటువంటి గుణాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నీ తిరుగుబాటు వల్లే నీకు రోగం వచ్చిందని చెప్పాను, నీ అవిధేయత వల్లే నీకు రోగం వచ్చిందని చెప్పాను, నీ విగ్రహారాధన వల్లే నీకు రోగం వచ్చిందని చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, 8వ అధ్యాయం 17వ వచనం ఇర్మియా గ్రంథం. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరుచును, వాటికి మంత్రము లేదు, ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే నీకెందుకు రోగం తగ్గితలేదనంటే, నీకెందుకు ఈ బలహీనత తగ్గితలేదంటే, ఆ రోగాన్ని ఎవరు పంపారంట? దేవుడే పంపించాడంట. ఎందుకు పంపించాడంట? నీ తిరుగుబాటు వల్ల, నీ విగ్రహారాధన వల్ల, నీ యొక్క విధేయత వల్ల దేవుడే ఈ రోగాన్ని నీ మీదకు పంపించాడు. అందుచేత దానికి మంత్రమే లేదు అని అంటే దానికి అసలు మందే లేదు. మీకు పెద్ద పెద్ద డాక్టర్లు గొప్పవాలనుకుంటున్నారా, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ గొప్పవాడు అనుకుంటున్నారా? ఎవరు మాట్లాడారంటే? ఆర్ఎంపీ డాక్టర్ గొప్పవాడు, తల దగ్గర నుంచి కాలు దాకా దేనికైనా మందు ఇచ్చేస్తాడు, అవునా కదా? అదే గొప్ప గొప్ప డాక్టర్లు ఎండీల దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను గుండు చుట్టూ ఉన్నదే చూస్తాడంటాడు. ఆ కిందకి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళడంట, కిడ్నీల దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళడంట. ఏం చేస్తాడు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఇలా హాస్పిటల్ కట్టుకుని అందరు డాక్టర్లను అక్కడే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి తిప్పుతారనమాట. నేను దానికే చేస్తాను, దీనికే చేస్తాను. అదే ఆర్ఎంపీ డాక్టర్ అయితే మొత్తం అన్నింటినీ చేసేస్తాడు. అని చేత మా పిల్లకంటే ఆర్ఎంపీ డాక్టర్ బెటర్ అనిపిస్తుంది ఒకసారి. నువ్వు చెయ్యవమ్మా, ఇంజక్షన్ చెయ్యి అన్నావు అనుకోండి, నీ పిల్లని నేను చెయ్యను డాడీ, ఇది చేయకూడదు అంటది. అదే ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేస్తామనుకోండి, వస్తాడు, పగల కొడతాడు, సీసా లాగుతాడు, పొడుస్తాడు. ఎవడు గొప్పడు చెప్పండి? నాకు అనిపిస్తుంది అన్ని వైద్యాలు కలిసి ఒక డాక్టర్ ఇస్తే అంత బాగుంటుందా అని. కానీ ఒకడు కంటి గురించి చదివితే ఆ లైఫ్ అంతా కంటి గురించి చదివితే సరిపోతుంది. ఇంక పక్క దాని గురించి చదివినా కాడికి ఆయుస్సు లేదు, జ్ఞానము లేదు. గుండు గురించి చదవడం, గుండు గురించి కూడా అంతా తెలియదు వాడికి. ఆ గుండు వరకు తెలిసి మళ్ళీ నాణాల గురించి ఇంకోటి చదువుకోవాలి, ఆడు మళ్ళీ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడా, మనిషిని ఎంత కాంప్లికేటెడ్గా తయారు చేసావు. ఆయన చేత ఇన్ని బాధలన్నీ పడి ఆ డాక్టర్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ స్కానింగ్ తీయించుకో, ఈ స్కానింగ్ తీయించుకుని అనే కంటే మనం మా వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తానన్నారు. ఒక్క 2 రోజులు ఆగను అన్నాను. దేవుడిని అడిగాను, ప్రభువా నేను ఇంతమంది దగ్గర తిరుగుతూ నాకు అవసరమా? నువ్వు ఒక్కడు బాగు చేయలేవా? నువ్వు ఒక్కడు తగ్గించలేవా అని చెప్పేసి దేవుడిని అడిగాను. ఆ 2 రోజులు పోయిన తర్వాత తీసుకెళ్ళమంటారా? మా పాస్టర్ గారు ముందుంటారు, తీసుకెళ్ళి నాకు. నేను అన్నాను, అక్కర్లేదు, దేవుడు స్వస్థపరిచేశాడు. దేవస్థానం చెప్దాం. ఇన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తామో సువా, ప్రభు పాదాలు పట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావో నువ్వు చేసే నాయన. తీసిపోతావా తీసిపో, ఉంచుతావా ఉంచు, ఉంటే ఆరోగ్యంగా ఉంచు, తీసుకెళ్ళిపోతే నీ దగ్గర తీసుకెళ్ళిపోయి నన్ను ఆరోగ్యంగా అక్కడన్నా ఉంచు అని దేవుణ్ణి అడుగుదామా? ఎందుకంటే దేవుని రక్తములో, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తములో మనము కడగబడినట్లయితే ఏమన్నా తెలుసా, అద్భుతాలు జరుగుతాయనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన రక్తం చేసేటువంటి 3 పనులు. మొట్టమొదటిగా ఆయన రక్తము మనలను శుద్ధీకరించును. ఏ డాక్టర్ అయినా సరే, నువ్వు గాయంతో వెళ్తే గాయానికి వేసేయుడు కట్టు, ఆ గాయాన్ని ముందేం చేయాలి? శుభ్రపరచాలి. శుభ్రపరిచేటువంటి ప్రక్రియ చాలా బాధతో కూడినటువంటి కష్టంతో కూడినటువంటిది.
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆ పుండు మీద వేసినప్పుడు అది బుసబుస పొంగుతూ ఉంటే మనిషి విలవిల్లాడిపోతుంటారు. అది మంచిది, అది వేయటం మంచిది. ఎందుకంటే అక్కడున్న మలినాలన్నిటినీ కూడా కడిగేస్తుంది. ఒకవేళ అలా కడగకుండా కానీ కట్టేసేసినట్లయితే నీకు లోపల సెప్టిక్ అయిపోయి కొన్ని రోజులకు కాలు తీసేయవలసిన పరిస్థితి. అలాగే చాలామంది కాళ్ళు పోయినాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నిన్ను మొట్టమొదటిగా ఏం చేస్తుంది? నిన్ను శుద్ధి చేస్తుంది. రెండవదిగా ఇత్సూత్, అది మెత్తబరుస్తూ ఉన్నది. రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెను నీకు అనుగ్రహించుచున్నాడు. యేసయ్య రక్తములో నువ్వు ఎప్పుడైతే కడగబడతావో అంతవరకు కఠినంగా బ్రతికేటువంటి నువ్వు ఎలా మారిపోతావనంటే మాంస హృదయము కలిగినటువంటి మృదువైనటువంటి స్వభావముగా మారిపోతావు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఒకవేళ దేవుడు బిడ్డవయ్యుండి కూడా నువ్వు కఠినంగా ఉన్నావు అని అంటే నువ్వు దేవుడు బిడ్డవా కాదనేటువంటిది ప్రశ్నించాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని రాతి గుండుతో తయారు చేయలేదు. మన దేవుడు ఏం చేశాడు తెలుసా? మాంసపు గుండెగా చేశాడు. మూడవది ఆయన రక్తము మనలను స్వస్థపరుస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే డబ్బుతో ముడిపడింది ఏదైనా సరే అది స్వస్థత కాదు, అది అద్భుతం కాదు. మీరు గుర్తుంచుకోండి. పెద్ద పెద్దలు ఏమంటున్నారంటే మీరు మాకు 10,000 పంపించినట్లయితే మా ప్రార్థనా బృందము మీ కొరకు ప్రార్థన చేస్తుంది. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థన చేస్తుంది. మీకున్న రోగాలు తగ్గిపోతాయి, మీకున్న సమస్యలు తీరిపోతాయి అంచేత ముందు 10,000 పంపించమంటున్నారు వాళ్ళు. ఎంతమంది 10,000 పంపిస్తున్నారండి? ఎంతమంది పంపిస్తున్నారు? ఉన్న ఊర్లో పాస్టర్ మీకోసం కన్నీరు కాల్చినా ఎంత చేసినా కానీ మీకు ఎప్పుడు 10 రూపాయలు తప్ప మనకి అవి పెరగవు. మనకి 10 రూపాయలు తప్ప ఆ కాగితం పెరగదు. కానీ 10,000 కట్టేశారు. ఎందుకంటే అక్కడ బృందం ప్రార్థన చేస్తుందంట. మీరు గమనించండి, డబ్బుతో ముడిపడిన చోట అద్భుతం జరగదు. మీకు అర్థం అవ్వాలంటే ఇంకో మాట చెప్తున్నాను. నయమాను తన కుష్ఠరోగం పోగొట్టుకోవటానికి ఇజ్రాయేల్ దేశం వచ్చాడు. దేవుని సేవకుడు అన్నాడు 7 మార్లు యోర్దాను నదిలో ములుగు, నీ రోగం పోతుంది అని చెప్పాడు. లోపల నుంచి బయటకు కూడా రాలేదండి ఆయన. మన వాళ్ళు అయితే దండటికి వెళ్ళి వేసేస్తారు, దండటికి వెళ్ళి వేసేస్తారు రాజకీయ నాయకులకి. లోపల నుంచి అన్నాడు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మొలగమని చెప్పు. అదే డబ్బులు ఆశించేవాడైతే దండటికి వచ్చి దండేసి రండి సార్, మీరు ఇంకో దేశానికి సైన్యాధిపతి, మా గౌరవాలు స్వీకరించండి సార్ అని చెప్పి ఇన్ని తతంగాలు చేసి చేస్తాడు. ఇతను డబ్బులు ఆశించలేదు. నీకు స్వస్థత కావాలంటే 7 మార్లు యోర్దాను నదిలో ములుగు వెళ్ళు. ఇక్కడ డబ్బుతో ముడిపడి లేదు స్వస్థత. మొత్తం మీద 7 మార్లు ములిగాడు. అతని దేహము పసిపిల్ల దేహం వలె మారిపోయింది. అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోకుండా మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ వెనక్కి వచ్చి అంటున్నాడు, నేను వచ్చేటప్పుడు నేను వెండి తీసుకొచ్చాను, నేను వచ్చేటప్పుడు బంగారం తీసుకొచ్చాను, నేను వచ్చేటప్పుడు విలువైన పట్టు వస్త్రాలు తీసుకొచ్చాను, అవి మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. అవి మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. దైవ సేవకుడు అన్నాడు, ఏమి నాకు అక్కర్లొద్దు, నువ్వు స్వస్థత పొందావు కదా, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు. పక్కన ఇంకో సేవకుడు ఉన్నాడండి. ఈయన ఎంత తింగరోడు కాకపోతే మనం ఏమన్నా అడిగామా ఆయన్ని? అడగకుండానే ఇస్తానన్నాడు కదా. ఇంత బంగారం ఎన్ని రోజులు కష్టపడితే సంపాదించవచ్చు, ఇంత వెండి ఎన్ని రోజులు కష్టపడితే సంపాదించవచ్చు, ఇన్ని బట్టలు ఎన్ని రోజులు కష్టపడితే సంపాదించవచ్చు, ఫ్రీగా ఇస్తానంటున్నాడు. మనం అడగలేదు. ఇచ్చిన దాన్ని తీసుకోపోవటం ఎంత వెర్రోడో మా సీనియర్ పాస్టర్.
మా సీనియర్ పాస్టర్ ఎంత వెర్రోడో మనసులో అనుకుంటున్నాడు. నిశ్చయముగా నేను షార్ట్కట్లో వెళ్ళి ఇవన్నీ నేను తెచ్చేసుకుంటాను. ఇవన్నీ ఎంత కష్టపడితే వస్తాయి మనకి. దైవ సేవకుడు అంటున్నాడు, నీ వెండి నాకొద్దు, నీ బంగారం నాకొద్దు, నీ వస్త్రాలు నాకొద్దు, నువ్వు దేవుడు చేసిన కార్యాన్ని చెప్పు చాలు, నువ్వు వెళ్ళిపో. ఎప్పుడైతే బంగారం వెండి వస్త్రాలు తీసుకొని అన్నాడో ఆయన అడుగుతున్నాడు, అయ్యా మా బంగారం కంటే మీ పాద ధూళి పడినటువంటి ఈ మట్టి విలువైంది, మీరు సెలవిస్తే కొంచెం మట్టి ఎట్టుకెళ్తామయ్యా, మా దేశానికి కొంచెం మట్టి ఎట్టుకెళ్తామయ్యా అని మట్టిని తీసుకెళ్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్వస్థత దేంతో ముడిపడలేదు చెప్పండి. ఆ మాట చెప్పాలి మీరు, నాకు ఆ మాట అది కావాలి నాకు. స్వస్థత దేంతో ముడిపడలేదు? డబ్బుతో ముడిపడలేదు. డబ్బుతో ముడిపడలేనటువంటి స్వస్థత ఇది. అందుచేతనే తర్వాత ఇతను మారు మనసు పొందాడు, దేవుణ్ణి నమ్మాడు, దేవుని గురించి అనేక మందికి చెప్పాడు. ఎందుకంటే నా సామర్థ్యము చేత, నా డబ్బు చేత నాకు జరగలేనటువంటి కార్యము దేవుని యొక్క మాట ద్వారా నాకు స్వస్థత కలిగిందని అనేక మందికి సాక్ష్యం చెప్పాడు. చూసారా, జరిగిపోయిన తర్వాత కూడా చూడండి, జరగకముందు కదండి, జరిగిపోయిన తర్వాత కూడా వెండి బంగారము వస్త్రాలు తీసుకోలేదు. ఇప్పుడు మన వాళ్ళు జరగకుండాని ఈ నూనె డబ్బా కొనుక్కోండి, మీకు రోగాలు తగ్గిపోతాయి. ఈ కర్చీపు కొనుక్కోండి, మీకు ఈ రోగాలు తగ్గిపోతాయి. ఒకడైతే సాపలం మేస్తున్నాడు. సాపలు ఎందుకు అనుకుంటున్నారు? ఆ సాప మీద ప్రార్థన చేస్తే డైరెక్ట్ పరలోకంలోకి వెళ్ళిపోద్దంట ప్రార్థన. మీరు యథార్థంగా బాధ చేసేవాడిని నమ్మరు మీరు. మనం మోసం చేసేవాడినే నమ్ముతాం. ఎందుకంటే మోసం చేసేవాడు ఏం చేస్తాడంటే నీకు నొప్పి తగలకుండా నైస్గా మాట్లాడతాడు మోసం చేసేవాడు. మనం ఆ మాటలే నమ్ముతాం. కానీ ఇర్మియా ఏం చెప్తుందో తెలుసా? ప్రజలారా మీరు చేసిన తిరుగుబాటును బట్టి, ప్రజలారా మీరు చేసినటువంటి విగ్రహారాధనను బట్టి, ప్రజలారా మీరు చేసినటువంటి అవిధేయతను బట్టి దేవుడు మిమ్ములను శత్రు సైన్యానికి అప్పగిస్తున్నాడు. కనుక దేవుని మాటకు లోబడండి అని చెప్తూ ఉంటే అబద్ధ బాధకులు వచ్చి అంటున్నారు, మీకు ఏమవదు, మీరు ఇక్కడే ఉంటారు, మీకు ఎక్కడికి వెళ్ళరు, మీకు అంత బాగానే ఉంటుందని చెప్తున్నాడు. ఇలా చెప్పి దగ్గరికి మనం ఆ మాటలు వినటానికి పరిగెత్తుతున్నాం. కానీ నీ సేవకుడు నీకోసం భారం కలిగి, నీకోసం బాధ్యత కలిగి, నీకోసం కన్నీరు విడిచేటువంటి సేవకుడి మాట మాత్రం నువ్వు వినవు. నీకు హంగామా కావాలి కానీ యథార్థత నీకు అవసరం లేదు. ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. శుద్ధి చేస్తుంది, మెత్తబరుస్తుంది, నేను స్వస్థపరుస్తుంది. మూడవది. ఐదవది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఈ మందు తెచ్చుకోవటానికి? హైదరాబాద్ వెళ్ళాలా, కవటం వెళ్ళాలా, రాజమండ్రి వెళ్ళాలా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి? అది ఇక్కడే ఉన్నది. దేవస్థానం నమ్మిన వాళ్ళందరూ దేవస్థానం. ఎక్కడికి వెళ్ళాలి? గౌరీపట్నమా? ఎక్కడికి వెళ్ళాలి? రావులపాలెమా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. యేసు రక్తము ప్రతి ఊరిలోనే అందుబాటులో ఉంది. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నదంటే మనకి ఎంత నీచకంగా కనపడుతుందో. అక్కడెక్కడో భక్తి ఉందనుకుంటున్నావు కానీ ఇక్కడ భక్తి ఉందనుకోవట్లేదు. అక్కడైతేనండి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, పెళ్ళికి అందరూ నీట్గా తయారయ్యి మంచి చీరలు కట్టుకుని నగలేసుకుని వస్తారు. అక్కడ మీరు చూస్తారు, ఎప్పుడు ఈవిడ ఇలాగ ఉంటుందని అనుకుంటున్నావా? చెప్పండి. పెళ్ళి కాబట్టి ఇంత అలంకారం వేసుకుని ఇవన్నీ ధరించుకుని వచ్చింది. మీరు ఒకసారి వెళ్తారు ఎక్కడికొని, అయ్యి బాబు అక్కడ చాలా భక్తి ఉందండి, అక్కడ చాలా భక్తి ఉందని అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఎటకారానికి ఒకసారి వెళ్తావు, రోజు ఇక్కడ ఉంటున్నావు కాబట్టి ఈ భక్తి కనపడతలేదు. నమ్ముట నీ వలనైతే ఎవరు నమ్మాలి?
మనిషి ప్రార్థన కాదు, మనిషి చెయ్యి కాదు, మనిషి ఇచ్చేటువంటి నూనె కాదు, మనిషి ఇచ్చేటువంటి కర్చీపు కాదు. మనం ఎవరిని నమ్మాలో తెలుసా? యేసు రక్తము నా ప్రతి పాపము నుండి నన్ను కడిగి, ప్రతి విధమైనటువంటి అనారోగ్యము నుండి దేవుడు నన్ను స్వస్థపరచగలడు అని నువ్వు నమ్మినట్లయితే ఆ రక్తం ఇక్కడే ఉంది. నువ్వు ఎక్కడికి కూడా పరిగెత్తవలసిన అవసరం లేనే లేదు. మరి ఎందుకు పరిగెడుతున్నావు? వై డు యూ? అది సులువుగా పూయవచ్చు. 6వది, చిన్న పిల్లడు కూడా జండుబాం ఎవరు రాసుకోలేరండి? ఒకసారి పిల్లల్ని వదిలేస్తే ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? జండుబాం దాంట్లో మూత తీసేసి అలా అమ్మ అలా రాసుకుంటుంది, అలా రాసి కియో మొర్రు అంటుంటే యారా ఏమైందని చూసినప్పటికీ వీడి కంట్లో రాసేసుకున్నాడు, తలకు రాసి వీళ్ళ అమ్మ ఇక్కడే రాసుకుంటుంది, వీడి కంట్లో కూడా రాసేసుకున్నాడు. కంట్లో కూడా రాసేసుకుని కళ్ళు మండిపోయి ఏడుపు. చిన్న పిల్లలు కూడా పూసుకోగలిగినటువంటి అంత సులువైనటువంటిది బాము. యేసు రక్తములో చిన్న పిల్లలు కూడా కడగబడవచ్చు. ఇప్పుడు సమ్మర్ వచ్చేటప్పటికి మనం పెడతలేదు కానండి, కొన్ని సిటీల్లో VBS పెడతారు చిన్నపిల్లలకి, వొకేషన్ బైబిల్ స్కూల్ అని. ఎంతమంది చిన్నపిల్లలు రక్షణ పొందుతున్నారో తెలుసా? ఎంతమంది చిన్నపిల్లలు దేవుడి గురించి నేర్చుకుంటున్నారో తెలుసా? మనకు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది, మేము పెడదామన్నా మీరు రారు కదా. మనకి ఇంట్రెస్ట్ అంతా వేరే ఇంట్రెస్ట్, అవి ఇంట్రెస్టే వేరు. చిన్న పిల్లలు కూడా రక్షణ పొందుతున్నారు. విదేశాల్లో చూసినట్లయితే వాళ్ళ సాక్ష్యం చూసినట్టు 8 సంవత్సరాలకు నేను రక్షణ పొందాను, 10 సంవత్సరాలకు రక్షణ పొందాను అని చెప్పేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిన్న వయసులోనే దేవుడు వారిని పట్టుకుంటున్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఈ రక్తము అందుబాటులో ఉన్నది. 7వ మాట చెప్పి నేను ముగిస్తున్నా. బామ్ ఏమో సీసాలో ఉంది, తలపోటు ఏమో నీ తల మీద ఉంది. బాముని ఇలా చూసినంత మాత్రాన నీ తలపోటు తగ్గదు. ఏం చేయాలి? కొంతమంది ఇంట్లో ఎన్ని మెడిసిన్లు ఉంటాయో, ఎన్ని ఆయింట్మెంట్లు ఉంటాయో రాయరండి, అలా చూస్తుంటారు. అట్లంక కొనినప్పుడు ఏమో కసిగా కొనేస్తారు హాస్పిటల్ దగ్గర, ఆ హాస్పిటల్ దగ్గర కసిగా కొనేస్తారు. ఇంటికి కట్టుకు వచ్చిన తర్వాత ఎదురుగుండా పెట్టుకుని దాన్ని అట్లా లొంగ చూస్తారు. చూస్తే తగ్గిపోద్దా? ఏం చేయాలి? ఆయింట్మెంట్ రాయాలి, మందు వేసుకోవాలి. అందుచేతనే అది పూయవలేను అనే విషయాన్ని మీరు గమనించండి. రక్తం ఎక్కడ ఉంది, మనిషి ఎక్కడ ఉన్నావు, ఇదేం చేయాలి తెలుసా? ఈ రక్తాన్ని నువ్వు పూసుకోవాలి. పూసిన తర్వాత స్వస్థత లభిస్తూ ఉంది. దేవుడు చెప్పాడు, మీరు ఈ యొక్క గొర్రె పిల్లను వధించి మీరు నిలువ కమ్మెలు రెండింటికి పై కమ్మికిని మీ రక్తాన్ని పూయండి. రక్తాన్ని పూసినప్పుడు సంహార దూత వచ్చి మీ గుమ్మం దగ్గర నిలబడుతుంది. ఏ ఇంటి గుమ్మానికైతే రక్తము పూయబడిందో ఆ రక్తము పూయబడినటువంటి ఆ ఇల్లును దాటి సంహార దూత వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో ఎవరో చచ్చిపోరు. ఏ గుమ్మానికైతే రక్తము పూయబడలేదో ఆ ఇంటిలో జ్యేష్ఠ సంతానము చనిపోతాడు. జ్యేష్ఠ సంతానం చనిపోతుందని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు కంగారుగా పశువును వధించి వారి ద్వారబంధాలకు ఏం పూసారట? రక్తాన్ని పూసారట. నువ్వు ఇశ్రాయేలుడు అయినా నీవు ఒకవేళ పశువును వధించి కూడా రక్తాన్ని పూయకపోయినట్లయితే మీ ఇంట్లో కూడా పెద్ద కొడుకు చచ్చిపోతాడు, పెద్ద కూతురు చచ్చిపోతుంది. అంచేత ఆ రక్తాన్ని ఏం చేయాలి తెలుసా? పూయాలి. మనకు ఎదురుగుండా ఉంది, మనకు అందుబాటులో ఉంది, మనకు దగ్గరగానే ఉంది, ప్రశస్తమైంది. మనము డబ్బులతో కొనేది కాదు. దేవుడు ఉచితంగా తన రక్తాన్ని ఇచ్చాడు. అందరి మాట నాతో పలకండి. యేసు రక్తము ద్వారా నాలో ఉన్న ప్రతి బలహీనతను దేవుడు తీసివేయునుగాక, ప్రతి అపవిత్రను నా నుండి కడిగివేయునుగాక. ఈరోజే దేవుని గుగ్గిలము ద్వారా లభించే స్వస్థతను విశ్వాసము ద్వారా నేను పొందుకుంటున్నాను. అటు చేయుచున్నందుకు దేవుడు ఆనికి వందనాలని చెప్పండి. దయతో అందరూ తల వంచండి.